నెల్లూరు నగరంలోని స్థానిక 3వ మైల్ నందు నెల్లూరు నగరంలోని సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, బహుజన్ సమాజ్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆధిపత్య వర్గాల అధికారమే ఇంతవరకు నడిచిందని, బహుజనులు చైతన్యం పొందుతున్నారని, రానున్న 2029లో బహుజనులకు రాజ్యాధికారం ఖాయమని, ఆంధ్రప్రదేశ్లో బోడే రామచంద్ర యాదవ్కు చెందిన బీసీవై పార్టీ పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇకనైనా ప్రజలు బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలని పిలుపునిచ్చారు. రాజకీయ విశ్లేషకుడిని, రెండోది ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, రాబోయే రాజ్యాధికారం బహుజనులదే. బహుజనులదని ఎందుకు చెప్తున్నామంటే, మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలండి. అది కేంద్రంలో అయితేనేమి, ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అయితేనేమి ఓసీలే పరిపాలించారండి. ఇప్పటి వరకే రెడ్డి, కమ్మ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించినాడు, కేంద్రంలో ఓసీ బ్రాహ్మణుడు. అయితే ఈ 78 సంవత్సరాలు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏ విధంగా హక్కులు కానీ, ఈ అణగారిన వర్గాలు 85% ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు కానీ, ఈ అభివృద్ధి అనేదే లేదండి. అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో మనకి ఈరోజు జాతీయ నాయకుడు, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయ్య గారని ఒక వ్యక్తి ఈరోజు ఉదయించే సూర్యుడు లాగా ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టి నిత్యం ప్రజల సమస్యల మీద నిజాయితీగా, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈరోజు ఈ అణగారిన వర్గాలు బతుకుల్లో మార్పు రావాలన్నా, వెలుగు రావాలన్నా, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో మన వాటాలు మనకు చెంది మన అభివృద్ధి చెందాలంటే ఒక్క బీసీవై పార్టీ మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పక ఈ ఓసీలు పరిపాలించినన్ని రోజులు మన బతుకులు ఇంతే. కానీ ఈ రోజైతే ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళంతా, గత ప్రభుత్వం అంటే గొర్రెలు తినేవాడు పోతే ఈరోజు బర్రెలు తినేవాడు వచ్చినట్టుగా దోపిడే ఉందే కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్యలు కానీ, అయ్యా వేల లక్షల కోట్లు దోచుకు తింటున్నారే, ఎందుకో మీకు ఏం ఎత్తుకొని పోతారు? ప్రజలు మిమ్మల్ని నమ్ముండారే. ప్రజలకు అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది ప్రజల గురించి కొంతన్నా ఆలోచించండి అయ్యా. ఇంకా మీరు ఆలోచించినా ఇంకా అవకాశాలు మీకు లేదు. రేపు 2029కి మీరు బుట్ట తట్ట సర్దుకోవాల్సిందే. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు అర్థమవుతుంది. ఈ ప్రజలు గుణపాఠం చెప్తారు. మాకు కలియుగంలో ఒక దేవుడు లాగా రామచంద్ర యాదవ్ నీతి నిజాయితీకి మారుపేరుగా ఈ రోజు రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద ధైర్యంగా ఈ రెండు పార్టీలను కూడా విమర్శిస్తున్నాడు. అవతల వాళ్ళు నోరెత్తలాకుండారు, ఎందుకంటే అవినీతి పరులు కాబట్టి ప్రజలు తెలుసుకొని రేపు 2029కే ఈ రెండు పార్టీలని ఇంటికి 185% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటారు. నువ్వు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వీళ్ళ పర్సంటేజ్ ఏమైనా ఉందా? అవి ఏం ఉండదు. అంటే వీళ్ళ వారసత్వ రాజకీయాలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గాలు అప్పుడే వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటా ఉంటారు. అంటే ఇంక భవిష్యత్తులో మేమేమని దానికి కూడా గుణపాఠం ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు పరిపాలించింది సాలు నాయన, తల బట్టగట్టిపోయింది జనాలకి. కాబట్టి ఇంకా బీసీ నినాదాలు మీరు ఎన్ని చెప్పినా బీసీలు, ఎస్సీలు కానీ వినే పరిస్థితి లేదు. నాగేశ్వరరావు రాజకీయ విశ్లేషకుడిని, రెండోది ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక